హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఈరోజు మరొక వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే దోసకాయ టమాటా రోటి పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రయల్ చేయాల్సిన రెసిపీ ఇది. సో ఇది మనకి అట్లీస్ట్ 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది పక్కా, నేను చెప్పిన విధంగా చేస్తే. దీంట్లో మనం కారానికి బదులు ఎండుమిర్చి కారం వాడతాము. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి. కారానికి నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను. అండ్ మంచి దోసకాయ, టమాటాలు ఇవన్నీ తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలన్నీ కట్ చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే ఏవైతే మసాలాలు తీసుకున్నానో అవన్నీ కొంచెం వేయించాలి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఏవైతే నేను పప్పులు తీసుకున్నానో అవన్నీ కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రంచీగా మనకి పచ్చళ్ళలో తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా, సో దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేయాలి. రోస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది పౌడర్ చేసిన తర్వాత. సో ఇవి రోస్ట్ చేసి దీంట్లోనే కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. లైట్గా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అదే ప్యాన్లో ఇంకా కొంచెం నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, చిన్న కట్ చేసుకొని అవన్నీ దాంట్లో వేసి దాన్ని ఒక 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసేసి దీంట్లోనే అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడకనించాలి. సో ఉడికిన తర్వాత ఇప్పుడు కావాల్సిన మసాలాలు, ఉప్పు, కారం అయితే నేను ఎండుమిర్చి కోసం తీసుకున్నాను కాబట్టి ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటూ కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో దాంట్లోనే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ వేసింది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర కాడలతో పాటు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దీన్ని మొత్తం ఉడికి సాఫ్ట్గా అయ్యేంతవరకు, దగ్గర అయ్యేంతవరకు, ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు దీన్ని మనం ఉడికిస్తూనే ఉండాలి. సో స్టవ్ అనేది, ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం లేదంటే స్లోగా పెట్టుకొని కుక్ చేయండి, లేదంటే మాడిపోతుంది. సో ఇదంతా ఉడకాలి. చూడండి ఆల్మోస్ట్ మంచిగా సాఫ్ట్గా అయిపోయి మనకు ఉడికింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రోల్ తీసుకొని దీంట్లో ఏవైతే ఫ్రై చేసిన పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మంచిగా మనం పొడి అయ్యేంత వరకు వాటిని మంచిగా దంచుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మంచిగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా, ఆ ఎండుమిర్చి కూడా దాంట్లో వేసేసి మొత్తం మంచిగా దంచుకోవాలన్నమాట. మెల్లిమెల్లిగా దంచుకోవాలి, లేదంటే మొత్తం బయటకు వచ్చి పడిపోతాయి. సో మనం చూసుకొని దంచుకొని మొత్తం పౌడర్ అయ్యేంత వరకు మనం చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా పౌడర్ అయిన తర్వాత చూడండి ఏ విధంగా అయిందో. ఇంత ఫైన్గా మనం చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరక ఉన్నా కూడా పర్వాలేదు, టేస్ట్ అనేది చాలా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏవైతే ముక్కలు ఫ్రై చేసుకున్నామో అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వేసుకుంటూ, ఎందుకంటే దీంట్లో ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం వేసుకుంటూ ఒక 2 times అలా వేసుకొని మొత్తం మంచిగా వేడి మీద ఉన్నప్పుడు మనం దంచామనుకో తొందరగా దనిగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని మంచిగా పేస్ట్ చేసి ఇట్లా నేను చూపించిన విధంగా రుబ్బుకుంటే రోట్లో నూరిన పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ ఇలా చేసుకొని రుబ్బుకోవాలి 1 by 1. సో ఫస్ట్ నేను కొంచెం వేసి రుబ్బుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో టైంలో మళ్ళీ కొంచెం అదే కారం పొడి మనం నూరుకున్నాను కదా, అది వేసి 2 సార్లు రుబ్బుకున్నాను. ఇప్పుడు మొత్తం పచ్చడి ఒకసారి మొత్తం కలుపుకుంటాం ఈవెన్గా. సో ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఈవెన్గా ఉప్పు కారాలన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. 2 times మనం కలుపుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి రోటి పచ్చళ్ళు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది అసలు సూపర్గా ఉంటుంది. కావాలంటే దీంట్లో కొంచెం ఉల్లిగడ్డ కూడా ముక్కలు దంచి వేసుకోవచ్చు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం. ఆ తాలింపు దాంట్లో ఫైనల్గా వేసేసి మంచిగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
మనం రొటీన్గా చేసుకోవడం కన్నా ఇలా అప్పుడప్పుడు మనం ఎండుమిర్చితో కూడా చేసుకుంటే అది నిలువ అన్నది ఎక్కువ రోజులు ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చిమిర్చితో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో అది కూడా చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వంటకాలు అండ్ రోటీ పచ్చళ్ళు చాలా చేస్తాను. ఇవన్నీ కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.